పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశం ప్రత్యర్థులకు ఎప్పటి నుండో ఆయుధంగా ఉంది. నిలకడలేని పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. భార్య ఉండగానే మరై యూత్తో సంబంధం పెట్టుకొని పిల్లల్ని కన్నాడని ఆరోపిస్తూ ఉంటారు. రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పవన్ నాతో కాపురం చేస్తూనే మరో అమ్మాయితో పిల్లల్ని కన్నాడని కామెంట్ చేయడం ఆయనకు మైనస్గా మారింది. రాజకీయాల్లోకి వచ్చాక మూడు పెళ్లిళ్లు అంశం తెరపైకి తెస్తూ పవన్పై విమర్శల దాడి జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చాలాసార్లు చేశారు. ప్రత్యర్థులకు ఘాటుగా, ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాడు. ఇద్దరు భార్యలతో వర్కౌట్ కాకపోవడం వల్లనే మూడో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అన్నాడు. అలాగే నేను మూడు పెళ్లి చేసుకున్నా విడాకులు ఇచ్చి చేసుకున్నాను. అలాగే మాజీ భార్యలకు చేయవలసిన న్యాయం చేశానని పవన్ అన్నారు. ఇక ఫస్ట్ వైఫ్ నందినికి 5 కోట్ల భరణం ఇచ్చాను. రేణుదేశాయ్కి మిగిలిన నా ఆస్తి రాసిచ్చాను అని చెప్పుకొచ్చారు. అయితే నందిని ఏనాడు మీడియా ముందుకు రాలేదు. అప్పట్లో ఏవో గొడవలు జరిగాయి, కేసులు పెట్టుకున్నారు తప్పితే ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివి చేయలేదు. 2007లో నందినికి అధికారికంగా విడాకులు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక నందినికి భరణంగా ఎంత ఇచ్చారనేది మాత్రం ఆమెకు మాత్రమే తెలిసిన నిజం. ఫస్ట్ టైం నందినికి 5 కోట్లు చెల్లించినట్లు పవన్ బయటపెట్టారు. అది ఓకే, కానీ రేణు విషయంలోనే ఆయన కామెంట్లు కరెక్ట్గా లేవని వినిపించాయి. 2012లో రేణుదేశాయ్కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన ఆస్తి మొత్తం రాసిచ్చాను అని అన్నాడు. నందినికి పిల్లలు లేరు, కానీ రేణుదేశాయ్కి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు. విడాకులు తీసుకున్నందుకు కోట్ల ఆస్తి అప్పగిస్తే రేణు మాత్రం చెల్లి గవ్వ ఇవ్వలేదని అనేక ఇంటర్వ్యూలలో చెప్పింది. పవన్ కళ్యాణ్ నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నా స్వశక్తితో పిల్లల పోషణ, చదువు బాధ్యతలు నెరవేర్చుతున్నాను. నేను 15 ఏళ్లకే మోడలింగ్లోకి వచ్చాను. 19 ఏళ్లకు సొంతంగా ఫ్లాట్ కొనుక్కున్నాను. రైటర్, డైరెక్టర్, ఇన్వెస్టర్, డిజైనర్గా డబ్బులు సంపాదించాను. పవన్ కళ్యాణ్ నాకు డబ్బులు ఇచ్చారు, నేను సినిమాలు నిర్మించాను అనేది కేవలం పుకారు మాత్రమే. నా తెలివితేటలతో నేను అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించానని రేణుదేశాయ్ గతంలో చెప్పారు. భరణం రూపంలో పవన్ కళ్యాణ్ నుండి ఏమీ తీసుకోలేదు. పైగా పిల్లల బాధ్యత కూడా నాపై పడిందని రేణు నేరుగా విమర్శించారు. ఈ క్రమంలో ఎవరు అబద్ధం చెప్పినట్లు? రేణుదేశాయ్కి కోట్ల ఆస్తి రాసిచ్చానని పవన్ అబద్ధం చెప్పాడా, లేక పవన్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని రేణుదేశాయ్ అబద్ధం చెప్పిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక విడాకుల అనంతరం పూణేలో వేరుగా ఉంటూ వచ్చింది రేణుదేశాయ్. అకీరా, ఆద్యాలను పోషించుకుంటూ వస్తోంది. ఇటీవల హైదరాబాద్కు షిఫ్ట్ అయిందని, పవన్ కళ్యాణ్ ఓ బిల్డింగ్ కూడా కొనించాడని వార్తలు తెగ వైరల్ కాగా రేణుదేశాయ్ వాటిని ఖండించింది. ఇక రేణుదేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైన సమయంలో ఎంతటి వివాదం చెలరేగిందో మనందరం చూశాము. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఎంతటి విధ్వంసం సృష్టించారో మనందరికీ తెలిసిందే. రెండో పెళ్లి చేసుకోవద్దని అందరూ హెచ్చరించారు. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరు, తనను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తారని వారిపై ఫైర్ అయింది రేణుదేశాయ్. మాజీ భార్య అయిన పవన్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ని వదిన అనే పిలుస్తుంటారు. అంతలా ఆమెను పవన్ ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. ఆ మధ్య పవన్ ఫ్యాన్స్పై రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అకీరా నా కొడుకు, మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అంటూ ఫ్యాన్స్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అకీరా నందన్ బర్త్డే సందర్భంగా రేణుదేశాయ్ ఇన్స్టాలో ఓ పోస్ట్ చేయగా, ఒక్కసారైనా మా అకీరాను సరిగ్గా చూపించండి, మా అన్న కొడుకును చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది అని కామెంట్ చేశాడు. దీనికి రేణుదేశాయ్ స్పందిస్తూ, మీ అన్న కొడుక, అకీరా నా అబ్బాయి, మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు వీరాభిమానులు అయి ఉండొచ్చు, కానీ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. చాలా వరకు ఇలాంటి కామెంట్స్ను ఇగ్నోర్ చేస్తుంటా, కానీ కొందరు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. నా కొడుకు అకీరా బర్త్డే రోజున ఇలాంటి కామెంట్స్ చదవడం బాధేస్తుంది. 11 ఏళ్లుగా నన్ను ఒక విలన్లా చూస్తున్నారు. ఇదంతా చూసి నేను విసిగిపోయానని ఆ నెటిజన్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది రేణుదేశాయ్. ఇటీవల ఇలాంటివి ఎన్నో జరిగాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవన్ అభిమానులతో ఓ యుద్ధమే చేస్తుంది రేణుదేశాయ్. ముఖ్యంగా ఆమె పెట్టే పలు పోస్టుల కింద పవన్ ఫ్యాన్స్ పేరుతో చాలామంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్తో విరుచుకుపడుతున్నారు. దీంతో వాటికి రిప్లై ఇస్తూ రేణు కూడా అంతే ధీటుగా బదిలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన పిల్లలు అకీరా, ఆద్యపై కూడా ట్రోల్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తూ రేణు పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తనను ట్రోల్ చేస్తున్న వారికి మరో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది రేణుదేశాయ్. ఇన్స్టాగ్రామ్లో ఒక కొటేషన్ పోస్ట్ చేసింది రేణుదేశాయ్. అసలు సమస్య నువ్వు కదని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. అవును, నువ్వు తప్పు చేయొచ్చు, ఎందుకంటే అందరం మనుషులమే కదా, ఆ తప్పుల నుంచే ఎదుగుతాం కదా. కానీ ప్రేమతో మనం తీసుకునే నిర్ణయాలకి ఒక మనసులని గాయపరిచే అవకాశం మాత్రం ఈ ప్రపంచానికి నువ్వు ఇవ్వద్దు అంటూ రేణుదేశాయ్ ఓ కోట్ పెట్టారు. ఇక ఆ కొటేషన్ కింద కూడా మరో వార్నింగ్ ఇచ్చారు.
నా ఇన్స్టాగ్రామ్ పోస్టుల కింద కామెంట్ బాక్స్ను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఇన్స్టా పోస్టుల కింద నెగిటివ్ కామెంట్లు పెట్టే వెధవలకి రిప్లై ఇచ్చే ఓపిక, ఎమోషన్స్ నాకు లేవు. కానీ ఇన్నేళ్లుగా నా బాధలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే నన్ను ద్వేషించే వారికి నేను ఒక్కటి చెప్తున్నా, కర్మ అనేది ఉంది, ఖచ్చితంగా మీకోసం వస్తుంది అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా రేణుదేశాయ్ పెట్టే ప్రతి పోస్ట్ కింద అభ్యంతరకర రీతిలో కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. మీరు దురదృష్టవంతురాలని, అకీరా ముఖానికి హీరో అవుతాడా అంటూ ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతున్నారు. అయినా సరే వాటికి చాలా ఓపిక్గా సమాధానం ఇస్తూ ఆ కామెంట్లను అందరి దృష్టికి వచ్చేలా రేణు స్పందించారు. కానీ ఈ కామెంట్లో మితిమీరడంతో చివరికి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నట్టుగా తెలిపింది రేణుదేశాయ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి అభిమానులు రేణుదేశాయ్ పోస్టుల కింద ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్ళు ఒంటరిగా గట్టి పోరాటమే చేసింది రేణు. ఇక సాధారణంగా అకిరానందన్ గురించి పాజిటివ్ కామెంట్లే కనిపిస్తూ ఉంటాయి. అసలు అకిరానందన్ మీద నెగిటివ్ కామెంట్లు చేయాలని ఎవరికి అనిపించదు. ఎందుకంటే అకిరానందన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడు. ఇన్ని రోజులు అకిరానందన్కి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. తాజాగా ఈ విషయాన్ని రేణుదేశాయ్ ప్రకటించారు. అకీరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్లను చెప్పేశారు. అలాంటి అకీరా మీద కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఓ నెగిటివ్ కామెంట్ చూసిన రేణుదేశాయ్కి మండిపోయింది. తన కొడుకుని ఇలా అనేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకొని వచ్చేసింది. సదరు నెటిజన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చీవాట్లు పెట్టేశారు. పిల్లల జోలికొస్తే తల్లి ఊరుకోదు, అంతం చేస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. నీ అమ్మ ఇలానే పెంచిందా? ఓ పిల్లాడు కెరీర్ ప్రారంభించకముందే ఇలా మాట్లాడుతావా? ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసేందుకు బయటికి వచ్చిన వాడి మీద ఇంత నెగిటివ్ ఎందుకు? అసలు నువ్వు వాడే పదాలకు అర్థం తెలుసా? నీకు ఇంగ్లీష్ అయినా వచ్చా? వర్త్ అని అంటున్నావు, అకీరా ఫేస్ వర్తా అని అడుగుతున్నావు. నీకు నచ్చకపోతే చూడకు. నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్ను ఫాలో అవుతూ నా కొడుకు మీద కామెంట్లు చేస్తావా? నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంటుంది. నీలాంటి వాడిని పెంచిన వాళ్ళను తలుచుకుంటే కూడా అలానే అనిపిస్తోంది. ఇవన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు. మీరు నన్ను ఫాలో అవుతున్నారు, ఇలా కామెంట్లు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళందరికీ ఆ దేవుడే కాస్త బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని రేణుదేశాయ్ కామెంట్ చేశారు. మీరు నా గురించి ఎలాంటి చెత్తవాగుడు వాగినా భరిస్తాను. కానీ మీరు నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్లు, ద్వేషాన్ని, విషాన్ని చిమ్మితే మాత్రం అస్సలు ఊరుకోను. మీరు ఓ తల్లితో పెట్టుకుంటున్నారు. నేను మీ అందరినీ అంతం చేస్తాను అంటూ రేణుదేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎప్పుడూ కూల్గా సమాధానం ఇచ్చే రేణుదేశాయ్ తొలిసారి ఇంత ఘాటు పదజాలంతో వార్నింగ్ ఇచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరు రేణుదేశాయ్కి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఏ తల్లికైనా తన కొడుకుని విమర్శిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. రేణుదేశాయ్ కూడా తన కొడుకుని విమర్శలు తట్టుకోలేక ఇలా రియాక్ట్ అయిందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు.